4+4 ఆఫర్. మొదటిసారిగా కంట్రీ డిలైట్ పాలని 4 రోజులు ఆర్డర్ చేసిన వాళ్ళకి మరో 4 రోజులు ఫ్రీ. ఇంకెందుకు ఆలస్యం, యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. ఇరాన్ పైన దాడి చేయండి, ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ ధ్వంసం చేయండి, ఫస్ట్ అటాక్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ అంటూ ట్రంప్ ఎలక్షన్ క్యాంపెయిన్లో ఇజ్రాయిల్ ఉద్దేశించిన మాటలు. బైడెన్కు చేతనైతలేదు. ఇరాన్ పైన ఇజ్రాయిల్ దాడి చేయాలనుకున్నప్పుడు ఆప్షన్స్ వచ్చాయి. దేనిపైన దాడి చేయాలి? న్యూక్లియర్ ఫెసిలిటీస్ పైన, ఆయిల్ ఫెసిలిటీస్ పైన, మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన అని. అప్పుడు బైడెన్ క్లియర్గా డోంట్ టచ్ న్యూక్లియర్ ఫెసిలిటీస్, ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వద్దు అని సలహా ఇచ్చాడు. ఎందుకంటే అది భయంకరమైన విధ్వంసానికి దారి తీస్తుంది కనుక. కానీ అప్పుడు క్యాంపెయిన్లో ఉన్న ట్రంప్ లేదు ఫాస్ట్ అటాక్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ అంటూ మాట్లాడాడు. ఇప్పుడు ప్రెసిడెంట్ అయ్యాడు. ఇప్పుడు ఏమంటున్నాడంటే ఇరాన్కు లేఖ రాశానని చెప్తున్నాడు. ఫాక్స్ బిజినెస్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంపే చెప్పాడు. ఇంకా వైట్ హౌస్ కన్ఫర్మ్ చేయలేదు. ఈ వీడియో నేను చేసే నాటికి వైట్ హౌస్ వివరాలు ఇవ్వలేదు. కన్ఫర్మ్ చేయాల్సిన అవసరం లేదు, ట్రంపే చెప్పాడు కనుక. ఇరాన్ అధినేత సుప్రీం లీడర్ అనే ఆయతుల్లా ఖమేనీని ఉద్దేశించి లేఖ రాశాడు. ఇరాన్తో న్యూక్లియర్ ఒప్పందానికి అమెరికా సిద్ధము, చర్చలకు రండి. ఒకవేళ చర్చలు జరగకపోతే మేము ఇంకో మార్గం చూసుకోవాలని కూడా ఈ ఇంటర్వ్యూలో చెప్పాడు. సో మీకు గుర్తుండే ఉంటుంది, ఒబామా టైంలో అమెరికాకు ఇరాన్కు న్యూక్లియర్ డీల్ కుదిరింది. అణుశక్తిని, న్యూక్లియర్ సైన్స్ను కేవలం శాంతియుత విద్యుత్ ఉత్పత్తికి మాత్రమే వాడతాం, వెపన్స్ తయారు చేయము అంటూ ఇరాన్ అంగీకరించింది. ఇది ఒబామా కాలంలో P5 నేషన్స్, యునైటెడ్ నేషన్స్లో పర్మనెంట్ మెంబర్స్ అయిన అమెరికా, రష్యా, చైనా, UK వీళ్ళందరితో కూర్చొని తీసుకున్నటువంటి డిసిషన్. ఈ డిసిషన్ పైన ట్రంప్ అధికారంలోకి రాగానే ఈ న్యూక్లియర్ డీల్ రద్దు చేసుకున్నాడు. ఇరాన్ పైన శాంక్షన్స్ విధించాడు. తర్వాత ఈ శాంక్షన్స్ బైడెన్ టైంలో కూడా కొనసాగాయి. ఇప్పుడు ట్రంప్ వచ్చి ఇరాన్తో చర్చలు అంటున్నాడు. ఏంటి, ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీ ధ్వంసం చేయండి అని చెప్పిన ట్రంపే ఇప్పుడు ఎందుకు మరి చర్చలకు వస్తున్నాడు? దీనికి పాసిబుల్ రీజన్స్ ఏంటివి అనేది క్వశ్చన్. ఒక అనుమానం ఏంటంటే ఈ మధ్య ట్రంప్ రష్యాకు దగ్గరయ్యాడు. రష్యా, ఇరాన్ మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ట్రంప్ ఈ ప్రకటన చేసిన సమయంలో రష్యా డిప్యూటీ ఫారిన్ మినిస్టరు ఇరాన్ రాయబారితో చర్చలు జరిపారు. దేనిపైన? ఈ న్యూక్లియర్ డీల్ పైన, అణు ఒప్పందం పైన జరుగుతున్న అంతర్జాతీయ ప్రయత్నాలపైన, ఇంటర్నేషనల్ ఎఫర్ట్స్ ఆ న్యూక్లియర్ డీల్ పైన రష్యన్ డిప్యూటీ ఫారిన్ మినిస్టర్ ఇరాన్ అంబాసిడర్తో సమావేశమయ్యాడు. ఇది రష్యా అఫీషియల్గా ప్రకటించింది. అంటే క్లియర్గా ట్రంప్ ఇరానియన్ లీడర్షిప్ లేఖ రాయడం, రష్యా ఇరాన్ల మధ్య సత్సంబంధాలు ఉన్నాయి. సో రష్యా ఇరాన్తో మాట్లాడడం అంటే దేర్ మే బీ US రష్యా కనెక్షన్ ఇన్ ఇరాన్ డీల్. అందువల్ల రష్యా ఏమైనా పాత్ర పోషించిందా అనే అనుమానం కలుగుతుంది. రెండవది, ఇంకొక థియరీ ఏంటంటే చైనాకు రష్యాకు, చైనాకు ఇరాన్కు మధ్య దగ్గర సంబంధాలు ఉన్నాయి. సో చైనాను ట్రంప్ బాగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాడు. చైనాతో ట్రేడ్ వార్ ఈ మధ్య చైనా ప్రకటించింది, రెడీ ఫర్ ఎనీ వార్ అని. ట్రేడ్ వార్, టారిఫ్ వార్, నీ ఇష్టం వచ్చిన వార్, ఎస్ నువ్వు ఏదంటే అదే అని చైనా అన్నది. ఇంకొక ఎక్స్ట్రీమ్ థియరీ ఏంటంటే ట్రంప్ చాలా వ్యూహాత్మకంగా చైనా మిత్రులనే తన వైపు తిప్పుకుంటున్నాడు, రష్యాను, ఇరాన్ను. ఆ రకంగా చైనాను ఐసోలేట్ చేస్తున్నాడు అన్నది సెకండ్ థియరీ. బట్ చైనా, రష్యా అండ్ ఇరాన్ ఇప్పుడు ట్రంప్ తమకు ఉపయోగపడుతున్నాడు కనుక ఉపయోగించుకోవచ్చు. బట్ రష్యా, ఇరాన్ అంత త్వరగా అమెరికా నమ్ముతాయా, చైనాకు దూరం అవుతాయా అనేది ఇస్ ఏ బిగ్ క్వశ్చన్. ఎందుకంటే అమెరికా శాంక్షన్స్ ఎదుర్కొన్న ఈ 3 దేశాలు ఇరాన్, రష్యా, చైనా ఏకమయ్యాయి లాస్ట్ బైడెన్ అడ్మినిస్ట్రేషన్లో. అంటే వివిధ కారణాల రీత్యా ఈ 3 దేశాలకు కూడా ఆంక్షలు ఎదుర్కొన్నాయి, శాంక్షన్స్ ఎదుర్కొన్నాయి. ఉక్రెయిన్ వార్ వల్ల రష్యా అమెరికన్ శాంక్షన్స్ ఎదుర్కొంది.
న్యూక్లియర్ వెపన్ తయారు చేస్తోందని ఇరాన్ పైన అమెరికా ఆంక్షలు విధించింది. చైనా పైన ఎలాగో ట్రేడ్ వారు, టెక్నాలజీ వారు అన్ని వాళ్ళు నడుస్తున్నాయి. సో అందువల్ల ఈ 3 కంట్రీస్ ఏకమయ్యాయి. వాస్తవంగా నార్త్ కొరియా కూడా కలిసింది. నార్త్ కొరియా కూడా అమెరికా ఆంక్షలు ఎదుర్కొంటోంది. సో అందువల్ల ఇటీవల కాలంలో అమెరికన్ ఫారిన్ పాలసీలో వచ్చిన టెక్టానిక్ షిఫ్ట్ అంటాం. ఇది రష్యాకు అనుకూలంగా యునైటెడ్ నేషన్స్లో కూడా యూరప్ ప్రతిపాదించిన రెజల్యూషన్ పైన అమెరికా రష్యాకు అనుకూలంగా యూరప్ తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేసింది. అందువల్ల ఈ పరిణామాలు ఎటువైపు దారితీస్తే అర్థం కాని పరిస్థితికి వచ్చింది, అన్లెస్ సమ్ క్లారిటీ వస్తే తప్ప. అయితే థర్డ్ థియరీ ఏంటంటే అమెరికన్ శాంక్షన్స్ ఉన్నా ఇరాన్ దాదాపు అణుబాంబు తయారీకి దగ్గరగా వచ్చిందని. ఎందుకంటే ఇరాన్ రకరకాల పద్ధతుల ద్వారా నయానో భయానో న్యూక్లియర్ టెక్నాలజీని స్మగుల్ చేసుకుంటూ వచ్చింది. సో ఇరాన్ ఎన్రిచ్ చేస్తోంది యురేనియంను, ఈవెన్ వెపన్ గ్రేడ్ వరకు కూడా ఎన్రిచ్ చేసింది, మిసైల్స్ రెడీ పెట్టుకుంది, టెక్నాలజీ రెడీ పెట్టుకుంది. ఇరాన్ ఈజ్ ఆన్ ద వర్జ్ ఆఫ్ డెవలపింగ్ ఎ న్యూక్లియర్ బాంబ్. అందువల్ల ఇంకా ఆలస్యం చేస్తే అంటే శాంక్షన్స్ ఇరాన్ న్యూక్లియర్ వెపనైజేషన్ ఆపలేకపోయాయి కనుక కనీసం ఒప్పందం చేసుకొనైనా ఇరాన్ న్యూక్లియర్ పవర్గా ఎమర్జ్ కాకుండా కంటైన్ చేయాలి అన్నది ఒక ఆలోచనగా కనబడుతోంది. కారణం ఏదైనా ట్రంప్ ముందుకొచ్చాడు ఇరాన్తో చర్చలకు. ఇరాన్ చాలా కాలంగా చెప్తూ వచ్చింది, బైడెన్ ఉన్న సమయంలో కూడా చెప్పింది, మేము సిద్ధమే చర్చలు జరపడానికి, అమెరికాతో అణు ఒప్పందానికి. మేము అణుబాంబు తయారు చేయడం మా లక్ష్యం కాదు, మా లక్ష్యం న్యూక్లియర్ పీస్ఫుల్ యూజెసే, కానీ మా పైన ఆంక్షలు విధించినప్పుడు మాకు మార్గము లేదు అని. సో ఇప్పుడు ట్రంప్ ఇచ్చిన ఆఫర్కు ఇరాన్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. ఎందుకంటే ఇరాన్ కూడా బాగా దెబ్బతినుంది. హిజ్బుల్లా లీడర్షిప్ను ఇజ్రాయెల్ ఎలిమినేట్ చేసింది, ఇజ్రాయెల్తో హిజ్బుల్లా ఒప్పందం చేసుకుంది, ఇజ్రాయెల్ హమాస్ల మధ్య కాల్పుల విరమణ జరిగింది, ఒప్పందం కుదిరింది, హమాస్ లీడర్షిప్ ఇజ్రాయెల్ ఎలిమినేట్ చేసింది. సిరియా ఇరాన్ ఫ్రెండ్ అయిన బషర్ అల్ అసాద్ సిరియాలో ప్రభుత్వం కూలిపోయింది, బషర్ అల్ అసాద్ రష్యాలో తలదాచుకుంటున్నాడు. యెమెన్లోని హూతీ తిరుగుబాటుదారులపైన ఇజ్రాయెల్ దాడులు చేస్తుంది. ఇరాన్ నాయకత్వంలో నిర్మించబడిన యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్లో వీళ్ళంతా భాగస్వాములు. గాజాలోని హమాస్, హిజ్బుల్లా, లెబనాన్లోని హిజ్బుల్లా, యెమెన్లోని హూతీ, ఇరాక్లోని షియా మిలిషియా, సిరియా, వీళ్ళంతా యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్లో భాగం. కానీ ఇప్పుడు ఈ యాక్సిస్ రెసిస్టెన్స్ బాగా వీకెన్ అయిపోయింది. అందువల్ల ఇరాన్ కూడా నీడ్స్ టైం. సో ఇరాన్ కూడా ఇంకా ఈ ప్రెషర్ని తట్టుకోలేదు కనుక బహుశా అమెరికాకు రష్యాకు మధ్య కూడా కొత్త ఈక్వేషన్ కుదురుతోంది కనుక విల్ హ్యావ్ టు సీ ఇరాన్ కూడా పాజిటివ్గా రియాక్ట్ అవుతుందా చూడాలి.